డ్రైవర్లను వెంటనే విడుదల చేయాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన మున్సిపల్ డ్రైవర్లను వెంటనే విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన మున్సిపల్ డ్రైవర్లను వెంటనే విడుదల చేయాలి. సిగ్గు అక్రమంగా మున్సిపల్ డ్రైవర్లను అరెస్ట్ చేయటమా? అక్రమంగా మున్సిపల్ డ్రైవర్లను అరెస్ట్ చేయటమా? విడుదల చేయాలి. మున్సిపల్ డ్రైవర్లను వెంటనే విడుదల చేయాలి. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఈరోజు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ డ్రైవర్లని అక్రమంగా హైదరాబాద్ ప్రోగ్రాం లేకున్నా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేసి కూర్చోబెట్టడం ఒక భయోత్పాత వాతావరణాన్ని కార్మికుల్లో కల్పించడానికి దోహదపడ్డది పోలీస్ వర్గం. కాబట్టి ఇట్లాంటి అక్రమ అరెస్టుల్ని అక్రమ బెదిరింపుల్ని మానుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజాస్వామ్యయుతంగా ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వానికి అధికారులకి వివిధ సంఘాల రూపంలో మేము వినవించుకోవటం జరిగింది. ప్రభుత్వం స్పందించట్లేదు. కానీ ఈరోజు ఏ కార్యక్రమం లేకున్నా ఏ రకమైనటువంటి అలజడి లేకున్నా ముందస్తు అరెస్టుల పేరుతోటి ఒక భయోత్పాత వాతావరణాన్ని మున్సిపల్ ఈ యొక్క కార్మికుల్లో కల్పించడం అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అర్థమవుతూ ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు జీవో నంబర్ 60 ప్రకారం అమలు జరపాలని, అట్లాగే వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలని కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అరెస్టులకి, ఈ బెదిరింపులకు, అదిరింపులకు కార్మిక వర్గం వెనుకడుగు వేయదు, భయపడదు అనేటువంటిది అధికారులు, పాలకవర్గం, ప్రభుత్వం గుర్తించాలని కోరుతాం.